10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమాభివృద్ధి మర్చిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తోందని నర్సాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్న 16 మంది లబ్ధిదారులకు 6,79,000 రూపాయలు నిధులు మంజూరయ్యాయి. వారికి నేడు చెక్కులు అందజేశారు. 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ నిరుపేదల సంక్షేమాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. మండల అధ్యక్షులు చెప్పినట్టు ప్రజారోగ్యం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, మరి అభివృద్ధి పట్ల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా దిగ్విజయంగా నడుస్తుంది. మరి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఈరోజు నుంచి క్రమశిక్షణతోని ఈరోజు గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ మరి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ఈరోజు ఇచ్చుకుంటూ ప్రజా సంక్షేమం పట్ల, పేదల పట్ల ఈ ప్రభుత్వం చూస్తున్నటువంటి చొరవ చాలా అభినందనీయం. గతంలో పేదలను నిస్సంవరించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఈరోజు ప్రతి పథకం ఇలా పేదవారి ఇంటికే చేరడం జరుగుతుంది. ఈరోజు రేషన్ కార్డులు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, మరి ఏ పథకం చూసినా ఇలా రుణమాఫీ జరిగింది. మరి ఇలా ప్రతి పథకం పేదవానికి లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. మీ అందరికీ తెలుసు, ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా పాటిస్తూ 6 గ్యారంటీలను మరి ఏ విధంగా ఒక పకడ్బందీగా మరి రాజీవ్ ఆరోగ్యశ్రీతో మొదలు పెట్టుకుంటే ఉచిత కరెంటు విషయం